అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రోజులు మనవే కదా, ఇంకా ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవాలు ఎందుకు అనుకునేదాన్ని నేను కూడా. కానీ మనకంటే ముందు, మన అమ్మల కంటే ముందు ఓ తరం ఉండేది. ఆ తరం బడికెళ్ళటానికి, తన కాళ్ళ మీద తాను నిలబడటానికి పోరాటాలు చేసిన తరం. మన ఈనాటి ఈ స్వేచ్ఛకి పునాదులు వేసిన తరం. ఆ తరం మహిళామణులందరికీ ఈ మహిళా దినోత్సవం అంకితం. వారి కోసం, మన కోసం, మనందరి కోసం మహిళల ప్రగతి మీద నేను రాసిన ఒక చిన్న కవిత. అడుగడుగున అడ్డం పడే ఆంక్షల అడ్డుగోడల్ని కూల్చి, కాళ్ళకడ్డం పడే కట్టుబాట్ల కంచెలని అంచెలుగా తెంచి, గంపెడాసలతో గడప దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టావు. శరీరాన్ని తాకే చూపుల శరాలని, మనసుని గుచ్చే మాటల ముల్లులని మౌనంగా భరిస్తూ ఆత్మస్థైర్యం మందు పూసుకుని ముందడుగు వేశావు. దిద్దుకునే అక్షరాల్లో నీ అస్తిత్వాన్ని వెతుక్కుంటూ చదువు అస్త్రాలని సంధించి సాధికారాన్ని సాధించావు. నీ నడకని, నడవడికిని ఎత్తిచూపటానికి ఎన్ని వేళ్లు లేచాయో, తలవంచక తట్టుకుని నిలిచావు. ఎన్ని కన్నీళ్లు తాగావో, ఇంకెన్ని దుఃఖాలు దిగమింగుకున్నావో, ఎన్ని తిరస్కారాల తిట్లు తినుంటావో. ప్రపంచానికి మాత్రం చిరునవ్వే చూపించావు. ఆత్మవిశ్వాసంతో ఆకాశం అంచులని చుట్టి, అటు ఉద్యోగ దక్షతని, ఇటు ఇంటి బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని అవలీలగా అనుసంధానం చేశావు. వాణిజ్య వ్యాపారాల్లో, రాజకీయ రంగాల్లో రాణించావు. శాస్త్ర సాంకేతికతని వంటపట్టించుకుని భావితరాల భవితకి ఊతమిచ్చావు. హ్యాపీ విమెన్స్ డే.